పెట్రోల్ బంకులో గత 2 రోజులుగా మేము రైతులము, మాకు రైతులకి ఎవరికి కూడా డీజిల్ పట్టట్లేదు. క్యాన్లకి ట్రాక్టర్లు అన్ని ఆ వ్యవసాయంలో అడుసులో దింపేస్తున్నాము. కావున ఎవరు కూడా ట్రాక్టర్లకి రావాలంటే రావడానికి కుదరదు. క్యాన్లు తీస్తే క్యాన్లు ఇక్కడ పట్టట్లేదు. క్యాన్లు గత 2 రోజుల నుంచి మాకు చాలా ఇబ్బందిగా ఉంది డీజిల్కి. అలా మా అందరూ రైతులమే నిద్రలేసి వచ్చి రైతులు క్యాన్లు ఆయిల్ పట్టుకుందామని కూడా ఎవరు పట్టట్లేదు. ఇక్కడ దీనికి ఎవరుగా పరిష్కారం చెప్దామంటే ఇక్కడ ఈ స్టేషన్ సిబ్బంది, ఇక్కడ పెట్రోల్ బంక్ సిబ్బంది అంతా కూడా మేము పెట్టమని అంటున్నాడు. దీనికి మీరే న్యాయం చేయండి. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం ఎగుజాల గ్రామ రైతుని మా ట్రాక్టర్లో పొలాల్లో ఎక్కడో ఉంటాయి. ఆ ట్రాక్టర్లు తీసుకొస్తేనే డీజిల్ పడతామంటున్నారు. పొలాల్లో ఉండే అడుసులో ఉంటాయి ట్రాక్టర్లు, ఆయిల్ లాగా నిలుచుకుంటాయి. ఆ ట్రాక్టర్లు తీసుకురావాలంటే పెట్రోల్ బంక్ కాడికి 8 కిలోమీటర్లు ఏ విధంగా వచ్చేది? మేము ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్కరం చిన్నకారు రైతులవి. మేము ఈరోజు దుక్కు దున్నుకొని నాట్లు వేసుకునే పరిస్థితుల్లో ఈరోజు డీజిల్ ఆగిపోయింది. ఈ డీజిల్కి ఉదయం 6 గంటల నుంచి ఇప్పుడు 11 అవుతున్నా కూడా మాకు డీజిల్ మా మొహం చూసేవాళ్ళు లేరు. ఈ విధంగా మాకు ప్రభుత్వం తక్షణమే చెల్లించి రైతుల వారికి డీజిల్ ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు ఏరాగయ్య, టీనేజ్ హాస్పిటల్ సెక్రటరీ గారిని. జనరేటర్కి ఆయిల్ లేదు, జనరేటర్ అయిపోయింది, కరెంట్ లేదు. నాడుపేట టీనేజ్ హాస్పిటల్ ఆయిల్ ఇల్లు బండ్లు జామని బండ్లు జనరేటర్ యాడ్ చేసేది. హాస్పిటల్ పేషెంట్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందరూ కరెంట్ పడుతున్నారు. జనరేటర్లో ఆయిల్ లేదు, ఇలా పట్టడం లేదు. మీరు దయచేసి ఆయిల్ పడితే జనరేటర్ పోసుకుంటాము. పేషెంట్లకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. మా కంపెనీ నామ్స్ ప్రకారం మేము క్యాన్లు పట్టట్లేదండి. క్యాన్లు పడితే మాకు లోడ్ ఆపేస్తున్నారు, లోడ్ ఇబ్బంది చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు అడిగితే పట్టొద్దు అంటున్నారు. కంపెనీ పట్టొద్దు అని చెప్పి మేము పడుతూనే ఉన్నానండి. ఇద్దండి, కంపెనీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము పట్టట్లేదు. ఇద్దండి, మా కంపెనీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము పట్టట్లేదు.